పత్రికేయులకు, యూట్యూబ్ ఛానల్ విలేకరులకు ఫేక్ వార్తలు, ఫేక్ పత్రిక, ఫేక్ న్యూస్, దొంగలే దొంగ అనే చందాలు గత వారం 10 రోజుల నుంచి సాక్షి కథనంలో, సాక్షి పత్రికలో వరుస కథనాలతో భూదందాల గురించి మా గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు గారి మీద, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారి మీద అభియోగాలు, మాజీ శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మరియు ఆయన బావమర్ది బంగారెడ్డి గారు, ఇంకా తదితరులు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ వరుస కథనాలతో రోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందే భూదందాలతో. పైడిపాలెం భూములు ఫస్ట్ భూదందాలు అతను స్టార్ట్ అయింది. ఆ నుంచి వరుస క్రమంలో దందాలు చేస్తూనే ఉన్నారు, స్కెచ్లు వేస్తూనే ఉన్నారు. ఆయన దందాలు చేయడము, భూములు లాక్కోవడము, వాళ్ళ అన్నగారు కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఫ్లాట్లు వేయడము, ఎవరైతే ప్రొద్దుటూరు ప్రజలు ఓట్లు వేసినారో వాళ్ళకే ₹1 కోటి భూమి కొనడము, 6-7 కోట్లకు అమ్మడం. వీళ్ళని 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ప్రొద్దుటూరు ప్రజలు. ప్రొద్దుటూరు ప్రజల నెత్తిన మీద ₹1 కోట్ల ఆస్తులు దండుకున్నారు వీళ్ళు సొంతంగా. కాలువ భూముల ఆక్రమణ, డీకేట్ భూముల ఆక్రమణ వాళ్ళ గవర్నమెంట్లో, వాటన్నిటినీ సక్రమంగా చేసుకోవడము, ఫ్లాట్లు వేయడము, అమ్ముకోవడము, ఇది వాళ్ళ దందా. తొండని ముదిరి ఊసర వెళ్ళినట్లు వైఎస్ఆర్సీ పార్టీ ఇప్పుడు గొడ్డలి పార్టీ అయింది. అది పెద్దాయన మీద 150 కోట్లు అన్నాడు మొన్న. అంతకుముందు ఒకరోజు త్వరలో ₹100 కోట్ల స్కామ్ బయట పెడతా అన్నాడు. ఒక వారం 10 రోజుల తర్వాత అది 150 కోట్లకు మారింది. ఇంకా ఎన్ని కోట్లకు మారుతుందో ఆయనకి తెలియదా? ఆయన ఎందుకు అంత ఉలిక్కి పడతాడో మాకు అర్థం కావడంలే. ఆయన ఎవరి మీద అభియోగం మోపినాడో వాళ్ళంత ఇద్దరు, చౌటపల్లి లక్ష్మీరెడ్డి కానీ మునవర్ కానీ, ఆయన సంస్థానంలోనే 5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన దాన్ని పూర్తిగా లాక్కోవాలా, దాన్ని కబ్జా చేసుకొని అమ్ముకోవాలనే ఉద్దేశంతో చాలా విశ్వ ప్రయత్నాలు చేసి అతని చేత కాక, ఎందుకు చేత కాలేదంటే అప్పట్లో బంగారెడ్డి గారి మీద ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే, బంగారెడ్డి గారు ఎమ్మెల్యే, అన్ని ఆయనే నడుపుతున్నాడు పార్టీ కార్యక్రమాలని, ఆయన సీటులో కూర్చుంటాడు, మిగతా నడిపేది ఈయన అని చెప్పి ఒక అభియోగం ఉన్నది ఆయన మీద. దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం, ఇంత అవినీతి, ఇంత పేరు పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఈ సబ్జెక్టు ఏదైతే ఇతను 150 కోట్ల భూమి అంటున్నాడు కదా, అది ఎక్కడ చేస్తే మళ్ళా ఇంకా ఎంత చెడ్డ పేరు వస్తామో ఉద్దేశంతో ఆ ఫైల్ను నొక్కి పట్టాను అప్పట్లోనే ఆ పార్టీ. లేకపోతే అప్పుడు అయిపోయింది వీళ్ళకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. అతను సర్పంచ్, వాళ్ళ మనిషి సర్పంచ్, ఆయన ఒక పెద్ద మనిషి, ఏదో వాళ్ళ గ్రామాల్లో డెవలప్ చేసుకునే ఉద్దేశంలో మన పార్టీలోకి వచ్చినారు. అంతవరకే కానీ వాళ్ళు ఏది ఇచ్చింది లేదు, మేము చేసింది లేదు. కొండారెడ్డి గారు కానీ, పెద్ద ఆయన కానీ గతంలో ఇట్లే నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే అతని మీద 6 కోట్ల ఏదో డీల్ ఒప్పుకున్నాడు కొండారెడ్డి గారు అని చెప్పి ఒక అభియోగం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు చెప్పినారు. అప్పుడు కొండారెడ్డి గారు పత్రికాముఖంగా కరెక్ట్గా సమాధానం ఇచ్చినాడు. నాకు అటువంటి అలవాటు లేవు, మాకు కానీ మా కుటుంబానికి కానీ, మా నాయన చెడ్డ పేరు చేసే పరిస్థితి నేను ఎటువంటి పరిస్థితి తేను. అవినీతి సొమ్ముతో కానీ, అవినీతి డబ్బుతో కానీ మా ఫ్యామిలీకి ఒక స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకుపోయే అలవాట్లు మాకు లేవు. మేము నిక్కచ్చిగా, నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి ఉంటాం. మేము ఎవడైనా సరే అవినీతి చేసినా అంటే వారి మీద పోరాడతాం. వాళ్ళతో కమిట్మెంట్ కామ్ చేసి ఖచ్చితంగా నిక్కచ్చిగా ఆ రోజు చెప్పినాడు. ఇప్పుడు ప్రతిసారి నువ్వు ప్రమాణం చేయని కొండారెడ్డి గారిని పెద్ద ఆయన అడగడం ఏందయ్యా నువ్వు? మీ బావ ప్రెస్ మీట్ పెడతాడు, మీ బావ వెనకాల వాళ్ళంతా ఉన్నారు, చంపిన వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళంతా అక్కడ నిలబడి ఉన్నారు. స్కెచ్లు వేసేది చంపేదానికి, భూదందాలు చేసేది, భూ స్కాములు చేసేది మీరు, మీ కుటుంబ సభ్యులు, మేము కాదు. నీతి నిజాయితీకి ఉండాలి కాబట్టి పెద్ద ఆయన 5 సంవత్సరాల రాజకీయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తటస్థంగా ఉన్నా కానీ 78% ఓటింగ్తో ఆయనకు ఉచితంగా సీటు గవర్నమెంట్ పిలిచి ఇచ్చింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి కండువా వేసి
కండువ కాదు వేసి కాదు పార్టీలో ఉన్నాడు, పిలిచి సీట్ ఇచ్చినాడు. ఎవరి ప్రమేయం లేదు, కేవలం ప్రొద్దుటూరు ప్రజలు కోరుకున్నారు. మీ అవినీతి, మీ దందాలు, మీ పంచాయతీలు ఇవన్నీ చూసి విసిగి వేసారి ప్రజలు మిమ్మల్ని చీకొట్టినారు. ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధికార మతంతో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి తొక్కినాడు. జెండా ఎగరనేనని చెప్పినాడు. ఏం చేసినాడు? ఎగిరింది జెండా, నియోజకవర్గం మీద ఎగిరిందంటే నీ ఇంటి మీద కూడా ఎగరగొట్టినట్టు ఎగరవేసినట్లే. మేము తెలుగుదేశం పార్టీ జెండాను సమాలించుకుని మాట్లాడేది నేర్చుకో. ఏదైనా సరే నీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఆధారం ఉన్నాయా, రా బయట పెట్టు. కొండారెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆ స్థలం విషయంలో ఏ ప్రభుత్వ పెద్దలతో చర్చలు చేయడం జరిగిందా? లేదు. నువ్వు ఏ విధంగా మాట్లాడతావా? నువ్వు దందాలు చేసేది మీరు, రౌడీజం చేసేది మీరు. మీ గవర్నమెంట్ లేకుండా ఇప్పటికీ మీరు కొన్ని స్టేషన్లో మీరు నడుపుతున్నారు. గతంలో మీ గవర్నమెంట్లో స్టేషన్లో ఏదైనా సివిల్ పంచాయతీలు వస్తే ఒక ఎకరా పై చిలుకు ఎన్ని భూమి వచ్చినా కానీ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళని పిలిచేది, మాట్లాడుకుండేది, పంచాయతీ చేసేది, ఆ భూమి లాక్కుండేది. వానికి 10 లక్షలు, వానికి 10 లక్షల ముఖాన్ని కొట్టేది, ఆ భూమి లాక్కుండేది, దాన్ని రియల్ ఎస్టేట్ చేసేది. ఇది మీ దందాలు. దయచేసి ఏం చేసినా కానీ పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ప్రతిరోజు వరుస కథనాలతో ఇది ప్రజలు ఏవగిస్తున్నారు. ఎక్కడైనా టీ బంకులు కదా చూస్తారండి, మీరు పోరు. మేము రోజు 4-5 టీ బంకులు విజిట్ చేస్తాం, టీలు తాగుతుంటాం. ప్రజలు మేము తెలుగుదేశం పార్టీ అయినా కానీ తెలియనట్లు వింటా అంటాం. ఏమి ఇలా పిచ్చి పెట్టిందా, ఎరి పెట్టిందా, ఆయన మీద ప్రచారాలు చేస్తున్నారు, వరదరాజు గారి మీద అంటారు. జనాలు మూస్తున్నారు మిమ్మల్ని. దయచేసి ఇప్పటికైనా ఈ పద్ధతులు మానుకొని మీ ప్రవర్తన ఉందాగా ఉండు. రేపు ఎలక్షన్ చూసుకుందాం. స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తున్నాయి, పంచాయతీ, మున్సిపాలిటీ. అప్పుడు ఎవరు బలాలు ఎవరో చూసుకుందాం, అంతే కదా. ఇప్పటి నుంచి ఏంది ఇది? రోజు పంచాయతీ ఇది. ఇంకొక మాట అన్నావు, 2029లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తే నేను ఊరు ఇడిచిపెట్టిపోతా, సంసారం ఫ్యామిలీని తీసుకొని పోతా అన్నావు. ఎడపోయినావు? ఇంత ముందుకు చెప్పినావు రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇంటికి పరిమితమైనావు. అయినావా నువ్వు ఇంటికి పరిమితం? మళ్ళా పోటీ చేసినావు, ఓడిపోయినావు. 23,000 దగ్గర ఓడిపోయి ఇంట్లో కూర్చోన్నావు. 6 నెలలు బయటికి రాలే నువ్వు ఓడిపోయినాక. మళ్ళీ బయటకు వచ్చావు. ఎందుకు 6 నెలలు బయటికి రాలేదు, ఎందుకు వచ్చినావు బాబు తెలియదు, నీకే తెలియాలి. దయచేసి ఇట్లాంటి అలా నీచాతి నిజమైన మాటలు మానుకొని ప్రజలకు దగ్గరే చూసుకో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.